గురువారం ప్రారంభమైన భారత్ వెస్టిండీస్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆట పూర్తిగా ఏకపక్షంగా సాగింది. ముఖ్యంగా ఉదయం సెషన్లో భారత బ్యాట్స్మెన్ల ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 53 పరుగులతో క్రీజులో ఉన్న కేఎల్ రాహుల్, 18 పరుగులతో క్రీజులో ఉన్న కెప్టెన్ శుభ్మన్ గిల్ రెండో రోజు ఉదయం సెషన్ను సంయమనంతో ప్రారంభించారు. వెస్టిండీస్ బౌలర్లు జేడెన్ సిల్స్, జోహన్ లేన్ బంతిని కొద్దిగా స్వింగ్ చేసినా భారత బ్యాటర్లు ఏమాత్రం తడబడలేదు. భారత బ్యాటర్లు స్థిరంగా బ్యాటింగ్ చేయడంతో వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో చేసిన 162 పరుగులను భారత్ సునాయాసంగా అధిగమించి ఆధిక్యాన్ని సాధించింది. ఈ ఆధిక్యం సాధించిన తర్వాత రాహుల్, గిల్ మరింత దూకుడు పెంచారు. భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ తన టెస్ట్ కెరీర్లో మరో అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇంగ్లాండ్ సిరీస్లో ఉన్న మంచి ఫామ్ను ఈ సిరీస్లో కూడా కొనసాగిస్తూ సొంత గడ్డపై తన తొలి టెస్ట్లో కెప్టెన్గా గిల్ హాఫ్ సెంచరీ సాధించి సత్తా చాటాడు. మరో ఎండ్లో ఉన్న కేఎల్ రాహుల్ నిలకడైన ఆట తీరును ప్రదర్శించాడు. తన అర్ధ సెంచరీని మరింత ముందుకు తీసుకువెళ్లి మొదటి సెషన్ ముగిసే సమయానికి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తొలి సెషన్ దాదాపు భారత్ ఆధిపత్యంలోనే సాగిన సెషన్ చివరిలో కెప్టెన్ శుభ్మన్ గిల్ అనవసరపు షాట్తో తన వికెట్ను కోల్పోయాడు. వెస్టిండీస్ కెప్టెన్ రోస్టన్ చేజ్ వేసిన స్పిన్ బౌలింగ్లో రివర్స్ స్వీప్ ప్రయత్నించి స్లిప్స్లో జస్టిన్ గ్రీవ్స్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. స్వదేశంలో తన తొలి టెస్టు ఇన్నింగ్స్లో 50 కంటే ఎక్కువ స్కోరు సాధించిన భారత కెప్టెన్లలో సునీల్ గవాస్కర్ తర్వాత శుభ్మన్ గిల్ ఆ ఘనత దక్కించుకున్నాడు. ఇక సెంచరీ సాధించి ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్ కొన్ని రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్లో సెంచరీ సాధించి సుమారు 9 సంవత్సరాల తర్వాత భారత గడ్డపై తన సెంచరీ సాధించాడు. 2016లో చివరిసారి భారతదేశంలో ఇంగ్లాండ్పై రాహుల్ సెంచరీ చేశాడు. మళ్లీ 3211 రోజుల తర్వాత ఇప్పుడు సెంచరీ పూర్తి చేసుకున్నాడు. భారత్ తరపున టెస్టుల్లో ఓపెనర్గా అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో కేఎల్ రాహుల్ 10 సెంచరీలతో 4వ స్థానంలో నిలిచాడు. ఈ టెస్ట్ మ్యాచ్లో అతను 53 పరుగుల మార్కును దాటినప్పుడే ఈ క్యాలెండర్ ఇయర్లో టెస్టుల్లో 600 పరుగుల మార్కును దాటాడు. 2017లో టెస్టుల్లో 633 పరుగులు చేసిన రాహుల్ ఆ తర్వాత టెస్టు క్రికెట్లో ఒకే ఏడాదిలో 600 పరుగులకు పైగా సాధించడం అతనికి ఇదే మొదటిసారి. అతని ఫామ్ ఇలాగే కొనసాగితే అతను తన కెరీర్లో తొలిసారి ఒకే ఏడాదిలో 700 పరుగులు కూడా దాటే అవకాశం ఉంది. అలా ఈ మ్యాచ్లో రాహుల్ రికార్డుల మోత మోగించాడు. మొదటి సెషన్ ముగిసే సమయానికి 3 వికెట్లు నష్టపోయి ఇండియా 218 పరుగులు చేసి 56 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. 100 పరుగులతో కేఎల్ రాహుల్, 14 పరుగులతో కొత్త బ్యాటర్ ధ్రువ్ జురైల్ క్రీజులో ఉన్నారు. మరి రెండవ సెషన్లో భారత జోరును వెస్టిండీస్ ఆటగాళ్లు ఎలా అడ్డుకుంటారో వేచి చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.